శ్రీమాత్రే నమః. గోచార భాగంలో బుధుడు జన్మంలో ఉన్నట్టయితే, అంటే గోచారం రాశి నుంచి చూస్తాం. మన జన్మరాశిలో బుధుడు ఉన్నట్టయితే బంధు విరోధం, మనశ్శాంతి లేకపోవడం, దుష్టులతో సహవాసం, అకాల భోజనం, ధన నష్టం, అకారణంగా అవమానాలు ఇటువంటివి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అదే రెండో స్థానంలో ఉన్నట్టయితే నూతన వ్యక్తుల పరిచయం, గొప్పవారితో స్నేహం, స్వల్ప అనారోగ్యం, వ్యాపార రీత్యా లాభం, సంఘంలో గౌరవం, ఊహించిన మార్పులు, గృహంలో శుభకార్యాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మూడో స్థానంలో ఉన్నట్టయితే బంధువులతో స్వచ్ఛత లోపించడం, మిత్రులతో మనస్పర్ధలు, మనశ్చాంచల్యం, సోదరులతో కలహం, అధికార నష్టం, కీళ్ల నొప్పులు, భార్యతో విభేదాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. బుధుడు నాలుగో స్థానంలో ఉన్నట్టయితే సుఖం, సౌఖ్యం, సంతోషం, ఆనందం కలిగేటువంటి